స్త్రీ పురుషులారా వినండి. స్త్రీ అంటే కేవలం పనులు చేయడానికే అనే ముద్ర వేసినాము. అయితే దేవుడు స్త్రీని కూడా తన పోలికలోనే చేశాడు. ఆ విధంగా ఆమె ఏ విధంగానూ తక్కువ కాదు. ఆ విధంగా ఆమె ఏ విధంగానూ తక్కువ స్థాయి కాదు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. పురుషుడు దేవుని పోలికే, స్త్రీలు దేవుని పోలికే. పురుషుడు ఎలా ఉండాలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. స్త్రీలు ఎలా ఉండాలో దేవునికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. దేవుడు స్త్రీని పురుషునికి సహకారిగా చేశాడు. తన భర్తకు జీవితకాలం భాగస్వామిగా ఉండాలని చేశాడు. దేవుడిచ్చిన భర్తను ప్రేమిస్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అతడితో కలిసి పనిచేస్తూ సాటి అయిన సహాయంగా ఉండాలి. నిజమైన స్త్రీతత్వం భర్తకు సహాయం చేయడంలో కనబడుతుంది. నిజమైన స్త్రీ మృదువుగా ప్రవర్తిస్తుంది. దాని వలన ఆమె గౌరవాన్ని సంపాదించుకుంటుంది. మర్యాదస్తురాలిలాగా గుర్తింపు పొందుతుంది. కొందరు స్త్రీలు మూర్ఖంగా నోటికేది వస్తే అది అనేస్తారు. కచ్చిగా కోపంగా మాట్లాడతారు. ఆ కారణంగా ఆవేశపడతారు. క్షణంలో గొడవలు పడతారు. తొందరగా తమకు నచ్చినట్లుగా ఏదేదో చేసేస్తుంటారు. పెళ్ళికి ముందు తమ తల్లిదండ్రులను దుఃఖపెడతారు. పెళ్ళయ్యాక తమ భర్తని పిల్లల్ని దుఃఖపెడతారు. చేతులారా తమ ఇంటిని నరకప్రాయం చేసుకుంటారు. స్త్రీతత్వం అంటే జ్ఞానంగా గౌరవంగా బ్రతకడం. స్త్రీతత్వం ఒక చక్కని అందమైన గృహసీమను నిర్మించుకోవడం. తాను, తన భర్త, తన పిల్లలు అందులో హాయిగా ఆనందంగా జీవించడానికి కావలసిందంతా సమకూర్చుకోవడం. స్త్రీతత్వం అంటే దేవుని చిత్తానికి లోబడడం, దేవుని క్రమానికి తల వంచడం. స్త్రీతత్వం గురించి తల్లులు తమ కూతుళ్లకు బోధించాలి. ఒక్క స్త్రీగా, గృహిణిగా యువతులు ఎలా ఉండాలో వృద్ధ స్త్రీలు నేర్పించాలి. అలా నేర్పకపోవడం వలన ఎంతమంది యువతులు తమ కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవ విశ్వాసుల ఇళ్లల్లో కూడా ఇవి నేర్పకపోవడం అత్యంత విచారకరం. వీటిని గురించి ప్రత్యేకంగా యువతులను ఉద్దేశించాలని పౌలు హెచ్చరించాడు. ఏమని బోధించాలో తీతు పత్రికలో స్పష్టంగా రాశాడు. నిజమైన స్త్రీతత్వం అంటే భర్తకు లోబడడం. ఈ మాట చాలామందికి అస్సలు నచ్చదు, చాలా కష్టంగా ఉంటుంది. ఇది దేవుడు చెబుతున్న మాట. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని కొలస్సీ సంఘానికి పౌలు కూడా రాశాడు. నిజమైన స్త్రీతత్వం అంటే భర్తని, పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, స్వార్థాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాగోగులను పట్టించుకోవాలి. నిజమైన స్త్రీతత్వం అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం. నిజమైన స్త్రీతత్వం అంటే పవిత్రంగా ఉండడం, భర్తకు నమ్మకంగా ఉండడం, వివాహ బంధానికి కట్టుబడి జీవించడం, దాంపత్యాన్ని శీలవంతంగా, నిష్కల్మషంగా నిర్వహించుకోవడం. నిజమైన స్త్రీతత్వం అంటే ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకోవడం, ఇంటిని ప్రేమించడం, ఇంట్లో సభ్యుల్ని ప్రేమించడం, ఇంట్లో ఉండి పనులు చేసుకోవడం, ఇంటికి రావడానికి భర్త, పిల్లలు ఆనందపడేలా స్త్రీలు ఉండాలి.
ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని వాళ్ళకు అనిపించేలా ఉండాలి. నిజమైన స్త్రీతత్వం అంటే మంచిగా ఉండడం, దయను అలవర్చుకోవడం, ఇంటి వారి పట్ల మృదువుగా సౌమ్యంగా ప్రవర్తించడం. స్త్రీల గురించి పౌలు రాసిన మాటలు చాలామందికి రుచించవు. అవి చదువుతుంటే చాలామందికి చాలా మంటగా ఉంటుంది. అపోస్తలుడు పౌలు లాగానే అపోస్తలుడు పేతురు కూడా రాశాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని రాశాడు. పేతురు తన మొదటి పత్రికలో ప్రత్యేకంగా రాశాడు. భార్యల గురించి, భార్యల స్వచ్ఛమైన ప్రవర్తన, భార్య స్వచ్ఛమైన పవిత్రమైన గౌరవప్రదమైన ప్రవర్తనను చూసి భర్త దేవుని వైపుకు మల్లుతాడు అని రాశాడు. తన భార్య ఏ సువార్తనైతే విశ్వసించిందో అది నిజంగా సత్యమే అని భర్తకు అనిపించాలి కదా. భర్తలో అటువంటి మార్పు భార్య ప్రవర్తన వలన సాధ్యమే అని పేతురు అంటున్నాడు. అంచేత భార్య బాహ్య సౌందర్యం పైన కాకుండా అంతరంగ సౌందర్యం పైన కూడా మనసు పెట్టాలి. భార్య శాంతంగా సాత్వికంగా ఉండాలి. స్త్రీ అంటే మృదుత్వం, స్త్రీ అంటే సున్నితత్వం, స్త్రీ అంటే సాధుత్వం. ఇవే స్త్రీకి అలంకారం. ఇవి దేవుని దృష్టికి చాలా విలువైనవి. లోబడడమే పవిత్ర స్త్రీల అంతరంగ సౌందర్య రహస్యం. కొంతమంది స్త్రీలకి లోబడడం అంటే నామోషి, కానీ లోబడడంలోని సౌందర్యాన్ని వాక్యం మనకు నేర్పిస్తుంది. లోబడడం చిన్నతనం అని మన మనసుకు అనిపిస్తుంది, కానీ లోబడడంలోని గొప్పతనాన్ని వాక్యం మనకు నేర్పిస్తుంది. స్త్రీలు స్త్రీలలాగానే ఉండాలి. స్త్రీలు స్త్రీలలానే ఉంటే దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. స్త్రీలు స్త్రీలలాగా ఉంటే దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. దేవుడు మనకు సహాయం చేయునుగాక. సురేష్ వంగూరి గారి తెలుగు పోడ్కాస్ట్ నుంచి సేకరించబడింది.